ఆషాఢ మాసం బోనాలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు. జూలై 19న ఘటాల ఊరేగింపుతో బోనాల జాతరకు శ్రీకారం చుడతారు. ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగం భవిష్యవాణి ఉంటుంది. మరో నెల రోజుల్లో గోల్కొండ నుంచి బోనాల జాతర మొదలవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్. శివాని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ లస్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలకు కూడా ముహూర్తం ఖరారు చేశారు. జూలై 19న ఘట్టాల ఊరేగింపుతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుందని చెప్పేసి అటు ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రజాప్రతినిధులకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి అందజేశారు. నెల రోజుల్లో జంట నగరంలో మొదలు కానున్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ అంటేనే బోనాల ఉత్సవాలతో ఎంతో ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాలు ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా కూడా ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు ఇంటి ఆడపడుచులు ఎంతో గొప్పగా జరుపుకున్నటువంటి బోనాల జాతరను మొదటి బోనం గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి సమర్పించి ఆ బోనాలు కూడా ప్రారంభమైనాయి. దీనికి సంబంధించిన తొలి గురువారం లేదా ఆదివారం నాడు గోల్కొండ కోటలో ఉన్న అమ్మవారికి తొలి పూజ చేసి మొదటి బోనాన్ని కూడా సమర్పిస్తారు. 100 ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారం ప్రకారం కుమ్మరి సంఘానికి చెందిన మహిళలే అమ్మవారికి మొట్టమొదటి బోనాలు కూడా సమర్పిస్తారు. కాబట్టి దీనికి సంబంధించిన బోనాల ఉత్సవాల ఏర్పాట్లో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా దిశానిర్దేశం చేసింది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆలయ ఈవో అధికారులను కూడా పిలిచి అటు ఎండోమెంట్ అధికారులు కూడా దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉదయ్ కిరణ్.